5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చాలండి. దయగల మా తండ్రి, మీకు నీకు వందనం చెల్లిస్తున్నాం. మీ యొక్క మహాకృపను బట్టి 6 దినములు కూడా సిలువ ధ్యానములో మాకు తోడుండి నడిపించి మీకు వందనములు. 27వ దినముగా మీ సన్నిధిలోనికి మమ్మలను చేర్చినారు. మీ యొక్క లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ శక్తిని దయచేసి సాతాను దాని క్రియలను లయపరచమని మీరే మాకు గ్రాహ్యపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో నిన్నటి దినం వాక్యంలోనికి మనం ఈ దినం వెళ్ళకముందు నిన్నటి దినం ఏం చెప్పుకున్నామండి? సన్ని లైట్స్ ఆన్ చేయము అటువైపు. ఏం చెప్పుకున్నాం నిన్న? అపవిత్రాత్మ మనుష్యుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంట? ఆ ఇల్లు ఎలా ఉండకూడదండి? ఖాళీగా ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుందట? మరి చెడ్డవైన 7 దెయ్యాలు తెచ్చుకొని అందులో ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డది. సో దాని కంటిన్యూషనే మనం వింటూ ఉన్నాం. మనం చేసిన పాపమే తిరిగి తిరిగి చేస్తూ ఉంటే, అంటే అపవిత్రాత్మలకు గనక మనం రెగ్యులర్గా చోటిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని నిన్న ఒక యాంగిల్లో మనం చూసాం. ఏంటంటే అది అపవిత్రాత్మ అంటే మన హృదయము ఖాళీగా ఉంచుకుంటూ, వాక్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా మన హృదయాన్ని నింపుకోకపోతే ఏం జరుగుతుందట? మరి చెడ్డవైన 7 దెయ్యాలు తీసుకొస్తుంది. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే చేసిన పాపమే మరలా చేయడం. అంటే ఈ యొక్క కాంటెస్ట్ మనం ఈ 5వ అధ్యాయంలో ఒక కాంటెస్ట్ ఉంది. దానిలోనికి మనం వెళ్ళకముందు ఒక చిన్ని కథ చెప్పుకుందాం. మనం ఒక పట్టణంలో ఒక జడ్జి గారు ఉన్నారంట. జడ్జి గారు అంటే న్యాయాధిపతి అన్నమాట. కోర్టులో జడ్జెస్ ఉంటారు కదా, ఆయన ఒక న్యాయాధిపతి. సో అతను రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేవారంట. అందరూ వాకింగ్కి వెళ్తూ ఉన్నారు. అయితే ఒకానొక దినాన్న ఆయన రోజు వాకింగ్కి వెళ్తూ ఒక దారిలో వెళ్తూ ఉంటారు. ఆ దారిలో మరి ఫుట్పాత్ మీద కూర్చొని అడుక్కునేవారు, మనకి తెలుసు కదా, అడుక్కుంటూ ఉంటారు డబ్బుల కోసం. వారు వరుసగా కూర్చొని ఉన్నారంట. సో ఆయన రోజు ఆ దారిలో వెళ్ళడం, ఆయన వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడం, ఇలా జరుగుతూ ఉందన్నమాట. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జనరల్గా ఇలా అడుక్కునే వాళ్ళు కూడా ఏం చేస్తారండి, వాళ్ళకి కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. నీకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి, నాకు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కొట్టుకుంటూ ఉంటారు. అయితే రోజు ఒక వ్యక్తికి అక్కడ ఆయన సహాయం చేస్తూ ఉన్నారంట. చేస్తూ ఉన్నప్పుడు ఇతను ఏం చేసేవాడంట, ఎవరికైతే డబ్బులు వేసేవారో ఆ వ్యక్తి ఏం చేసేవాడంట, మంచి ఆరోగ్యవంతుడు, బలవంతుడు. ఏం చేసేవాడంట, పక్కనున్న వాళ్ళని కొడుతూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కూడా ఇతను లాక్కొనేవాడంట. మరి రోజు ఇదే పద్ధతి. ఇతనికి మరి మంచి బలం ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు ఇతను, అతను అడుక్కున్న డబ్బులే కాకుండా పక్కన బలహీనంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడు, అతను గాయపరుస్తూ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు లాక్కొంటూ ఉన్నాడంట. అయితే ఒకానొక రోజుని ఇతన్ని పట్టుకొని చాలా గలాటా సృష్టిస్తుంటే అతన్ని పట్టుకొని ఏం చేశారంట, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తర్వాత కోర్టుకి తీసుకెళ్తే అక్కడ న్యాయాధిపతి ఎవరు, ఈయనకి తెలిసిన ఆయన. సో ఆయన ఏమన్నారంట, పోన్లే అడుక్కునేవాడు కదా, అయినా ఇతను నాకు తెలుసు, నేను వదిలేస్తున్నానులే, ఈసారికి నువ్వు ఇంకేం చేయకు అని శిక్ష ఇవ్వకుండా పంపించేశారు. సో అలా చాలా రోజులు గడిచిపోయింది. మళ్ళా అదే సీన్ రిపీట్ అయ్యిందనమాట. అతను ఏం చేస్తున్నాడు, సహజ స్వభావం పోదు కదండి, మనం మార్చుకోకపోతే సహజ స్వభావం పోదు. అతను ఏం చేశాడు, మళ్ళా పక్కోళ్ళని కొట్టడం,
ఈసారి మళ్ళా అతన్ని పోలీసులు పట్టుకోవడం, కోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అదే జడ్జి గారు అన్నారంట, ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాను కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? సరే అంటే ఇంకెప్పుడు ఇలా చెయ్యనయ్య గారు అన్నాడంట. సరే ఓకే, ఈసారి వదిలేస్తున్నాను నిన్ను, మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు, ఇది మళ్ళా నువ్వు చేయకూడదని చెప్పి అతన్ని క్షమించి వదిలేశారు. అయిపోయింది. మళ్ళీ చాలా దినాలు గడిచిపోయింది. ఈసారి ఏం చేశాడంట, ఇంకొక వ్యక్తిని రక్తాలు వచ్చేలా కొట్టేశాడంట. కొట్టేస్తే అప్పుడు మళ్ళీ అతన్ని పోలీసులు తీసుకెళ్లారు, కోర్టుకి తీసుకెళ్లారు. మళ్ళా న్యాయాధిపతి అన్నారు, నేను ఆల్రెడీ నీకు 2 ఛాన్సెస్ ఇచ్చాను, నువ్వెందుకు ఇలా చేశావు, మరి ఈసారి నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అన్నారంట. కానీ అతను ఏం చేశాడు, కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుకొని ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యగారు, మరి నేను ఇంకా చెయ్యను అని అన్నాడంట. సరే అని ఆ న్యాయాధిపతి ఆయన్ని క్షమించేశారంట. సరే ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఈసారి అతను ఏం చేశాడంట, ఒక వ్యక్తిని కొట్టేసి చంపేశాడంట. చంపేసిన తర్వాత మరలా ఇతన్ని న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళినప్పుడు అతను అనుకుంటున్నాడు లోపల, చాలాసార్లు ఇలా జరిగింది కదా, న్యాయాధిపతి గారు నాకు తెలిసిన ఆయనే, నేను ఎన్నిసార్లు చేసిన ఆయన ఏం చేస్తున్నారు, కాళ్ళ వేళ్ళ పడితే క్షమించేస్తున్నారు, నాకేం పర్వాలేదు అనుకున్నాడంట. కానీ అక్కడ న్యాయాధిపతి అన్నారు, ఇంతవరకు నేను నీ ఫ్రెండ్గానే నిన్ను ట్రీట్ చేశాను, కానీ ఇప్పుడు నేను న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతిని కాబట్టి ఈసారి నీకు మరణశిక్ష విధిస్తున్నాను అని చెప్పి అతను ఎంత బ్రతిమాలినా అతనికి మరణశిక్ష విధించారంట. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? మన ప్రభువు ప్రేమ గలవారే. కానీ ఎన్నిసార్లు చేసినా మనం రిపీటెడ్గా తెలిసి ఏం చేస్తున్నాం, ఆయన కృపగలవాడులే, ఆయన ప్రేమ గలవాడులే, ఏం పర్వాలేదులే, నా విషయాలు ఆయనకి తెలీదా, నా పరిస్థితి ఆయనకి తెలీదా, మనం ఎలా ఉంటే ఏంటి అని చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఆయన కృపను లోకువ కడతాం. అందుకే పౌలు గారు అన్నారు, నా ప్రియులారా దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకోవద్దని మిమ్ములను బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నారు. అంటే అనేక సార్లు మనం ఏం చేస్తాం, దేవుని కృపను చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం, చాలా నేను దానికి అర్హురాలను అని మనం అనుకుంటాం అన్నమాట. కానీ అది మనలో ఉండకూడదు. అంటే పాపం పట్ల మనకి ఏముండాలండి, భయము అనేది మనకి ఉండాలి. సో ఇక్కడున్న సందర్భంలో ఒకసారి మనం చూస్తే ఏం జరిగిందంట, అంత మనం చూడం కానీ సింపుల్గా మనం వివరించుకుందామండి. మరి యెరూషలేములో ఒక కోనేరు ఉందంట. కోనేరు అంటే ఏంటండి, ఒక చెరువు లాంటిది అన్నమాట. సో ఆ చెరువు దగ్గర ఏముందంట, కోనేరు ఉందంట. ఆ కోనేరు దగ్గర ఒక మంటపం ఉందంట. మంటపంలో మరి ఒక అతను కోనేరు అంటే ఏంటండి, చిన్ని చెరువు లాంటిది. సో అక్కడ ఒక అద్భుతం జరిగేదంట. ఏంటి అద్భుతం అంటే, పరలోకముల నుండి ఒక దేవుని దూత వచ్చి ఆ నీళ్లను కదిలించేదట. అది ఎప్పుడు కదిలిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ కోనేరుకున్న స్పెషాలిటీ ఏంటంటే, దాని చుట్టూ కూడా రోగము గలవారు, వ్యాధి గలవారు, పక్షవాతం కలిగిన వారు, ఇలాంటి బాధలతో మరి అనారోగ్యాలతో ఉండేవారు అక్కడ ఉండేవారంట. అక్కడ ఏం జరిగేదంట, దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించేదంట. ఫస్ట్ ఎవరు దిగుతారో వాళ్ళకి స్వస్థత, అంటే ఎలాంటి వ్యాధి అయినా తగ్గిపోయేదంట. అయితే ఇలా జరుగుతూ ఉండగా యేసు ప్రభు ఒకసారి ఆ యొక్క కోనేరు దగ్గరకు వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడ ఒక విషయాన్ని ఆయన చూచారు. ఏంటంటే, ఒక పక్షవాతము కలిగిన వ్యక్తి 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు. గ్రేస్ వీడియో వేయం.
సో 38 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాడండి అతను? అలాగూ పడి ఉన్నాడు. అక్కడ కండిషన్ ఏంటండి? దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఏం చేయాలి? మొట్టమొదట అందులోకి దిగాలి. మరి పక్షవాయు రోగి తనంతట తాను దిగలేడు. ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. కానీ అక్కడ ఎవ్వరు కూడా ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఒకానొక దినాన ప్రభు వచ్చి అన్నారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. అంటే ఏమన్నాడు? ఓకే, నేను స్వస్థపడగోరుచున్నాను అంటే ప్రభువారు అన్నారంట, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అనగానే అతనికి ఏమొచ్చిందండి? స్వస్థత వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. నెమ్మదిగా దేవాలయానికి రావడం మొదలుపెట్టాడు. దేవాలయానికి వస్తూ ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ప్రభువారు ఏం చెప్పారంట? ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకు. అంటే మనం రిపీటెడ్గా చేసిన పాపమే చేస్తూ ఉంటే ఏమొస్తుందండి? కీడు మన మీద పొంచి ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకసారి మనం వీడియోలో చూద్దాం. ఇది కోనేరు అన్నమాట. దీన్ని ఏమంటారండి? బెతెస్దా అనే కోనేరు. ఈ కోనేరులో చుట్టూరు ఎవరున్నారండి? రోగంతో ఉన్నవాళ్ళు, వ్యాధి బాధలు, పక్షవాతం కలిగిన వారు ఇందులో ఉన్నారు. ఇక్కడ ఏం జరిగేదట? దేవుని దూత వచ్చి ఆ నీటిని కదిల్చినప్పుడు ఎవరు మొట్టమొదట దిగుతారో వారికి స్వస్థత కలిగేది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇతను ఏం చేశాడండి? 38 సంవత్సరాలు. ఎంత సంవత్సరం అండి? 38 ఇయర్స్ అన్నమాట. అన్ని సంవత్సరాలుగా తను ఏ రోగంతో ఉన్నాడండి? పక్షవాతం. అంటే తను లేవలేడు, కూర్చోలేడు, నడవలేడు. అట్లీస్ట్ తనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా లేరు. అయితే ఇతను 38 సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉండుట చూచి ప్రభువారు వచ్చారు. ఏమంటున్నారు? నీవు స్వస్థపడగోరుచున్నావా అని ఆయనను అడిగారు అన్నమాట. అడిగితే ఏమంటున్నాడు ఇతను? ప్రభువా, నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు కూడా లేరు, మరి మొట్టమొదట నాకు దిగడానికి సహాయం చేసేవారు లేరు అన్నప్పుడు ప్రభువారు ఏం చెప్పారండి? లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పగానే అతను ఏం చేశాడంట? చక్కగా లేచి మరి ఆరోగ్యాన్ని పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇతను బాగైపోయాడు. బాగైపోయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా 38 సంవత్సరాలు రోగంతో ఉన్నాడంటే సగం జీవితం అయిపోయినట్టే. మరి ఇంత జీవితము తను అలా గడిపినప్పటికీ కూడా తనలో ఏం లేదండి? మార్పు లేదు. ఆరోగ్యం రాగానే ఏం చేస్తున్నాడు? మళ్ళా పాపము చేసేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువారు ఏం చేశారండి? దేవాలయంలో ఉన్నప్పుడు అతన్ని గద్దించారు, హెచ్చరించారు. ఏమంటున్నారు? నీకు మరి ఎక్కువ కీడు రాకూడదు. ఏమండి, 38 సంవత్సరాల కీడు సరిపోలేదు అతనికి. ఇంకా అతను పాపంలో జీవిస్తున్నాడు. అందుకే ప్రభు ఏమంటున్నారు? మరి ఎక్కువ కీడు నీకు రాకూడదంటే నువ్వు ఇకను పాపము చేయకు. అంటే చేసిన పాపమే తెలిసి చేస్తూ ఉంటే ఏమొస్తాయండి? కీడులు, అపాయాలు, శోధనలు మన వెంట వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ యొక్క మరి మనం చూస్తూ ఉన్నాం, అతను చక్కగా తను పరిపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. కానీ అతని యొక్క జీవితంలో మారు మనస్సు అనేది లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు ఇతన్ని హెచ్చరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో ఏం కావాలండి? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని దగ్గరకు వస్తున్నామంటే నిజమైన మారు మనసు అనేది మనము కలిగి ఉండాలి. చేసిన పాపమే మరలా ఒప్పుకుంటూ మనము చేస్తే ఎక్కడ ఉంటాం? ప్రమాదపు అంచులో మనము ఉంటూ ఉంటాం. ఇతనికి 38 ఇయర్స్ సఫర్ అయినా కానీ ఇంకా మారు మనసు లేదన్నమాట. సో మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది ఈ దినం మనకి ప్రశ్న.
సో నెక్స్ట్ మనం చూద్దాం. ఈ యొక్క వీడియోలో ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక కథ మనము చూస్తూ ఉన్నాం. ఈయన ఒక జడ్జి గారు, న్యాయాధిపతి. ఈయన ఏం చేస్తూ ఉన్నారని చెప్పుకున్నాం, రోజు వాకింగ్కి వెళ్తూ ఉన్నారంట. వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారండి, ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారనమాట. సో ఈయన ఏం చేసేవారు, ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ విడిపిస్తున్నాడు. అంటే కొట్టుకోకండి అని చెప్తున్నాడు అనమాట. అయినప్పటికీ కూడా అతను ఏం చేస్తున్నాడు, మరలా విడిపించినా కానీ అదే స్థితిలో అతను ఏం చేస్తున్నాడు, తిరిగి మళ్ళా కొట్టుకుంటూ ఉన్నాడు. మరి ఎక్కువసార్లు ఈ విధంగా జరిగిందనమాట. అతను కొట్టడం, న్యాయాధిపతి దగ్గరికి తీసుకురావడం, అతను మరి అతను సమాధానపరచడం జరిగింది. కానీ అతను ఏం చేశాడండి, చివరిగా మనం చూస్తే అతను ఒక వ్యక్తిని చంపేశాడనమాట. చాలాసార్లు కొట్టాడు, కానీ న్యాయాధిపతి ఏం చేశారండి, క్షమించారు. కానీ ఈసారి ఏం చేశాడు, అతను ఆ వ్యక్తిని చంపేశాడనమాట, హత్య చేశాడు. అప్పుడు అతన్ని న్యాయాధిపతి దగ్గరకు తీసుకొని వెళ్ళారు, కోర్టుకు తీసుకొని వెళ్ళారు. మరి తీసుకొని వెళ్ళినప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడు, ఈ న్యాయాధిపతి మా న్యాయాధిపతి మా ఫ్రెండే, నాకు తెలిసిన వాడే, నన్నేమీ చెయ్యడు అని అనుకొని ఇతను ఎలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అనమాట. నాకేం శిక్ష రాదులే అని అనుకుంటున్నాడు. కానీ మరి ఇక్కడ ఆ న్యాయాధిపతి అంటున్నారు, ఇంతవరకు నిన్ను కృపతో క్షమించాను, కానీ ఇకను నేను ఏం చేయను, నిన్ను క్షమించను. సో న్యాయాధిపతి న్యాయము చేసేవారు. ఇప్పుడు అంటూ ఉన్నారు, ఇన్నిసార్లు నీకు అవకాశాలు ఇచ్చాను, నీవు మార్పు చెందలేదు, ఇంత నష్టము చేశాక నీకు తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పి అతనికి ఉరిశిక్ష వేశారు. అప్పుడు అతను ఏం చేస్తున్నాడండి, ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడు, ఏం పర్వాలేదులే నన్ను క్షమిస్తారు అనుకున్నాడు. కానీ అలా జరిగిందండి, జరగలేదు కదా. అతనికి ఏమి ఇచ్చారు, మరణ శిక్ష విధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుణ్ణి మనం రెండు రకాలుగా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఆయన ఎలాంటి వారండి, ప్రేమగల తండ్రి. అంటే మనం పాపం చేసినా, మనం తెలియక చేసే విషయాలు మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటారు, క్షమిస్తారు, ప్రేమిస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆయన న్యాయస్థానములో కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటారండి, నీతిగల న్యాయాధిపతిగా ఉంటారు. చేసిన పాపమునకు తగిన శిక్షను దేవుడు ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి దేవుని కృపను మనం ఏం చేయకూడదట, లోకువ చేయకూడదు. ఏం పర్వాలేదులే, ప్రభువారు ఏం పర్వాలేదు, నన్ను కాపాడుతారు, నేను ఎన్ని చేసినా నన్ను కాపాడుతారు అని మనం అనుకుంటూ ఉంటాం. అదే చాలా పొరపాటు అనమాట. ఒకవైపు ప్రభువారు ఎలా ఉన్నారండి, ప్రేమ గొర్రెపిల్ల ఎలా ఉంటుందండి, సాధువుగా అది ఉంటుంది. అదేం చేయదు, ఎవ్వరికి హాని చేయదు. కానీ ఒకవైపు ప్రభువారు గొర్రెపిల్లగా వచ్చారు, మరొక వైపు ఆయన ఎలా ఉన్నారండి, సింహము. అందుకని మన ప్రభువు పేరేంటండి, కొదమ సింహము. సింహం ఏం చేస్తుంది, చీల్చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడు ఈయన గొర్రెలాగే ఉంటారు, ఎప్పుడు నన్ను ప్రేమిస్తారు అని అనుకుంటాం. అంటే ప్రేమిస్తారు, కానీ మనం తప్పులు చేసిన తప్పులే చేస్తూ తెలిసి పాపాలు చేస్తూ ఉంటే ఆయన ఎలా ఉంటారండి, మన విషయంలో సింహములాగా ఉంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆయన ప్రేమ గలవారు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు, రక్తము కార్చారు, కానీ పాపాన్ని ఆయన సహించరు. అంటే మనకి తెలిసి రిపీటెడ్గా గనుక
మనం పాపములు చేస్తూ ఉంటే దేవుని యొక్క శిక్షకు మనము లోనవుతాము అనే విషయాలు ఈ దినం మనము నేర్చుకుంటూ ఉన్నాం. సో మనం ఈ దినం మనం నేర్చుకున్న విషయాలు ఒక్కసారి మనం మరి కరెంట్ పోయిందండి, మనం టాపిక్ ఆల్రెడీ కవర్ అయింది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే 38 సంవత్సరాల నుండి బాధపడిన వ్యక్తి ఏమయ్యాడండి? దేవుడు కనికరించి స్వస్థపరిచిన అతను స్టిల్ పాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువు హెచ్చరికను ప్రభువు ఇచ్చి ఉన్నారు. ఈ దినం సిలువ ఛానల్లో మనకి కూడా ప్రభు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నారండి? నీకు మరి ఎక్కువ కీడు రాకూడదంటే నువ్వేం చేయకూడదు, ఇకను వెళ్ళి పాపము చేయకు. సో మనకి తెలిసిన పాపాలు, ఇది పాపము, ఇది తప్పు, ఇది నేను చేసేది పొరపాటు అని తెలిసి ఇంటెన్షనల్గా మనం చేస్తే దేవుని కృపను కోల్పోతూ ఉంటాం. అందుకే దేవుడంట ఒక్కమారు మాట్లాడును, 2 సార్లు మాట్లాడును. మనకు అవకాశం ఇస్తారు ప్రభువారు. ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3వసారి కూడా ఇస్తారు. కానీ ఎల్లకాలం మనం చేసిన తప్పులే చేస్తూ తెలిసి మనసును ఏం చేసుకుంటూ ఉంటాం? కఠినము చేసుకుంటూ ఉంటాం. అందుకే ప్రభువారు ఇంకొక కఠినమైన మాట కూడా చెప్పారండి. అది ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము నేను చదువుతానండి. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్తున్నారు. మొదటి అధ్యాయములో కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తానండి. 24వ వచనము, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి. చాలండి. ఏమంటున్నారు ఇక్కడ? నేను పిలిచాను, మీరు వినట్లేదు. నేను చెయ్యి చాపగా, మనం ఏం చేస్తున్నాం? ఆయన చేతిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. తర్వాత ఏముందండి? నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి. చాలండి. ఏమంటున్నారు ఆయన? నేను చెప్పిన బోధ మీరు వినటం లేదు. ఇంకేమంటున్నారు? నేను గద్దింపగా లోబడకపోతిరి. గద్దించినప్పుడు లోబడట్లేదు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. చాలండి. ఇక్కడ ఏమంటున్నారు? నేను నా మాట మీరు వినట్లేదు కాబట్టి మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు భయం వచ్చినప్పుడు, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. ప్రభువారు నవ్వుతారండి అలాగా? మనుషులు నవ్వుతారు, ప్రభువారు నవ్వుతారా? నవ్వుతానైనా చెప్తున్నారు. ఎవరిని చూసి నవ్వుతారట? ఎవరైతే ఆయన మాట వినరో, ఆయన బోధ వినరో, ఆయన గద్దింపును లక్ష్యము చెయ్యరో, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు ఆయన నవ్వుతారట. కాబట్టి మనం ఇలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా, మరి ఈ 38 సంవత్సరాలు ఇతను చాలా కష్టం అనుభవించాడు కాబట్టి ప్రభువారు మరలా కనికరించి ఏమన్నారు? బాబు నువ్వు మరి ఎక్కువ కీడు నీకు రాకూడదంటే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారనమాట. ఈ దినం మనకి కూడా ప్రభువు తన ప్రేమగల హస్తముతో ఏమంటున్నారు? మరి ఎక్కువ కీడు మీకు రాకూడదు అంటే మనమందరం ఏం చేయాలంట? ఇకను పాపము చేయకు. సో మనకి తెలిసిన పాపాలు, మనకి తెలిసిన విషయాలలో మనం ఎలా ఉండాలండి? జాగ్రత్త కలిగి మరి ఎక్కువ కీడు మనము తెచ్చుకోకూడదు. సో ఇటువంటి కృపల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింప చేయము, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచండి. 38 ఏండ్ల నుండి ఉన్న ఆ రోగిని స్వస్థపరిచిన దేవుడు మమ్మల్ని స్వస్థపరిచారు, రక్షించారు, కాపాడారు. ఈ కృపను మేము కోల్పోకుండా సహాయము చేయమని, నాకు ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలకు అటువంటి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.